హలో నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్ kopuri సిస్టర్స్. ఇవాళ నేను మీకు 3 ఇంగ్రీడియంట్స్తో క్యారమెల్ పాప్కార్న్ ఎలా చేయాలో చెప్పబోతుంది. దానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ పాప్కార్న్ కెర్నల్స్ వేసుకొని అవి కొంచెం కలుపుకొని, సో 3 to 4 వుడ్ బి ఫైన్ ఫర్ 1 to 2 people, 1 people అని చెప్పచ్చు, ఎందుకంటే అవి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో బాగా కలుపుకొని కొంచెం బబ్లింగ్ అయ్యాక మనం దానికి ఒక మూత పెట్టుకొని పాప్కార్న్ అంతా పాప్ అయ్యేంత వరకు పాప్ చేసుకోవాలి. సో పాప్కార్న్ మేకర్ ఉంటే వితౌట్ బటర్ యూ కుడ్ డూ దట్. సో మూత కంప్లీట్గా పెట్టకుండా కొంచెం గ్యాప్ వదిలితే ఆవిరి అనేది సెపరేట్ అయిపోయింది. ఇన్ కేస్ మీ దగ్గర పాప్కార్న్ కెర్నల్స్ లేవు, లేకపోతే దొరకట్లేదు అనుకుంటే యూ కుడ్ యూజ్ యాక్టివ్ టు ఎనీ అదర్ బ్రాండ్ క్లాసిక్ బటర్ ఫ్లేవర్డ్ కానీ సాల్టెడ్ కానీ. సాల్టెడ్ అంటే ఆల్రెడీ క్యారమెల్ అండ్ సాల్ట్ అనేది మంచి కాంబినేషన్. సో నా పాప్కార్న్స్ అనేవి వితిన్ 4 to 5 minutes దే ఆర్ ఆల్ రెడీ. సో మీరు ఆ సౌండ్ వినండి, చాలా రిలాక్సింగ్గా చాలా బాగుందనమాట. సో ఒక్కసారి మూత తీసుకొని కలుపుకుందాం అని చూశాను, బట్ అవి ఇంకా బయటికి పాప్ అయిపోయాయి అనమాట. ఎందుకు కలుపుకున్నానంటే కింద ఉన్నవి మాడిపోకుండా ఇంకా కొన్ని పాప్కార్న్స్ అనేవి పాప్ అవ్వకుండా ఉంటాయి. సో అది ఎక్కువ జరగకుండా ఉండడానికి నేను కలుపుతాను అనమాట. సో మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు. సో ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో నా క్యారమెల్కి జస్ట్ నీడ్ 2 simple ingredients. సో ఎవరికైతే ఎక్కువ కుకింగ్లో రాదో వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2.5 tablespoons to 3 tablespoons ఆఫ్ బ్రౌన్ షుగర్ వాడాను ఫర్ దట్ ఎక్కువ డార్క్ కలర్ కోసం. సో మీరు కొంచెం వైట్ షుగర్ కూడా వాడుకోవచ్చు అఫ్కోర్స్. సో వన్స్ అది క్యారమెలైజింగ్ స్టార్ట్ అయ్యాకే స్టిర్ చేయండి, బిఫోర్ దట్ డోంట్ స్టిర్. అండ్ ఫ్లేమ్ అనేది మీడియం టు లో హీట్లో పెట్టుకోండి. సో క్యారమిల్ అనేది చాలా వేడిగా ఉంటుంది, జస్ట్ బీ కేర్ఫుల్. కొంచెం లాంగ్ స్టిక్ వాడండి అండ్ డీప్ ప్యాన్ వాడండి అనమాట. లైక్ సాస్ ప్యాన్ వుడ్ బి బెటర్, ఎందుకంటే మన మీద అవేమీ స్పిల్ అవ్వకుండా ఉంటాయి. సో నేనైతే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి ప్యాన్ వాడాను. సో ఇది చాలా ఫాస్ట్గా బర్న్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో అరౌండ్ 1 tablespoon ఆఫ్ బటర్. సో స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి, లేకపోతే మన క్యారమిల్ అంతా బర్న్ అయిపోయి ఊరికనే వేస్ట్ అయిపోయింది. సో అది అయిపోయాక మనం పాప్కార్న్ ఏదైతే ఉందో అది వేసుకొని మంచిగా కోట్ చేసేసుకోవాలన్నమాట క్యారమిల్తో. చూసారా, చాలా సింపుల్ అనమాట, చాలా క్విక్గా కూడా అయిపోయింది. ఒక లేట్ నైట్ స్నాక్ అనొచ్చు, లేకపోతే న్యూ ఇయర్ పార్టీ స్నాక్, క్రిస్మస్ పార్టీ స్నాక్, ఎనీదే. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పార్టీ సెలబ్రేషన్స్ అన్నీ ఇంట్లో కాస్త ఎక్కువ ఉంటాయి కదా, బర్త్డేస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఐ షేర్ దిస్. సో ప్లేట్లో బటర్ ఆర్ గీ గ్రీస్ చేసుకొని ఇదంతా సెట్ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట మనం. సో అది ఒక 2 minutes పడుతుంది అంతే. అది మరీ వేడిగా ఉన్నప్పుడు మీ చేత్తో వేసేయద్దు. సో అది ఒకసారి సెట్ అయ్యాక యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. సో బ్రేక్ చేసుకొని యూ కెన్ సర్వ్. చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చేసిన క్వాంటిటీతో అయితే ఒక 2 peopleకి వచ్చేస్తుంది ఈజీగా. సో డిపెండింగ్ అపాన్ దట్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండాలని ఏం లేదు, మనం క్యారమెల్ బటర్ పాప్కార్న్ అంతే కదా. సో ఎగ్జాక్ట్గా 2 అంటే 2 వేయాలని లేదు. సమ్టైమ్స్ కొంతమందికి ఎక్కువ క్యారమెల్తో నచ్చుతుంది, అప్పుడు మీరు 4 to 5 వేసుకోవచ్చు. నాకేమో కొంచెం తక్కువలో ఇష్టము, కొంచెం క్యారమెల్ అంటే ఎక్కువ స్వీట్ నచ్చదని చెప్పేసి నేను 2.5, 3 వేసుకున్నాను అనమాట. సో మన పాప్కార్న్ అయితే రెడీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు kopuri సిస్టర్స్. అండ్ అలాగే మీకు కూడా ఒక చిన్న బైట్ ఎలా మీరు ఇంట్లో చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు పాప్కార్న్ ట్రై చేస్తే కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మీ ఫోటోని మా kopuri సిస్టర్స్ని ట్యాగ్ చేయండి అనమాట. సో అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.